ఇప్పుడు ఇక్కడ అల్టిమేట్గా జరిగింది ఏంటంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ యాక్షన్ తీసుకోలేదు. రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకునేసరికి హైడ్రా చాలా పవర్ఫుల్ అని రేవంత్ రెడ్డికి ఒక పెద్ద ఇమేజ్ వచ్చింది. 2 చర్యలు, ఒకటి నాగార్జునను కన్వెన్షన్ కూల్చడం ద్వారా ఏమంటే పబ్లిక్లో ఒక రాబిన్హుడ్ థియరీ అంటారు. అంటే పేదల దగ్గర మార్కులు పొందాలంటే పెద్దవాళ్ళని ఎవరన్నా కొట్టాలి. అది ఒక నాగార్జున కొట్టాడు. రెండవది అల్లు అర్జున్ అరెస్ట్ చేశాడు. ఈ రెండు సంధ్యా థియేటర్ పుష్ప సంఘటన తోటి రేవంత్ రెడ్డి చాలా గొప్పగా పోతున్నాడని ఈ 2 సంఘటనలు ఆయనకు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టి, సరే మళ్ళీ హైడ్రాలో దాని తర్వాత కొన్ని పేదల గుడిసెలు కూల్చడం వల్ల విమర్శలు కూడా వచ్చాయి. హైడ్రా వల్ల పాజిటివ్ వచ్చింది, నెగటివ్ కూడా ఇంకెక్కువనే వచ్చింది. ముఖ్యంగా రియల్ ఎస్టేటు, సెంటిమెంటు, మిడిల్ క్లాసు, హైదరాబాద్ మిడిల్ క్లాస్లో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా ఎన్నికలో కూడా ప్రధానంగా అదే అయింది. అయితే దీని తర్వాత నాగార్జునకి తర్వాత రేవంత్ రెడ్డికి మధ్య ప్యాచప్ అయిపోయింది. ఇది చాలామందికి తెలియని విషయం. కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, అల్లు అర్జున్ వివాదంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత సినిమా పెద్దలందరినీ కూడా అరెస్ట్ చేసి విడుదలైన తర్వాత ఇక కాంప్రమైజ్ కోసం సినిమా పెద్దలందరినీ ఇక్కడే మన కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ రెడ్డి సినిమా పెద్దలందరినీ మీటింగ్కి ఆహ్వానించారు. ఆ మీటింగ్కి ఆహ్వానించినప్పుడు అల్లు అర్జున్ రాలేదు, చిరంజీవి రాలేదు, కానీ నాగార్జున వచ్చారు. అంటే కన్వెన్షన్ కూల్చిన 3 నెలలకి నాగార్జున వచ్చారు, వెంకటేష్ వచ్చారు, అల్లు అరవింద్ వచ్చారు, దిల్ రాజు, సినిమా పరిశ్రమ పెద్దలందరూ వచ్చి ఇక జరిగింది ఏదో జరిగింది, అయిపోయింది, ఇక అల్లు అర్జున్ ఎపిసోడ్, ఇక సినిమా పరిశ్రమకు నేను సహకరిస్తా అని చెప్పారు. చెప్పిన మీటింగ్కి నాగార్జున రావడం సర్ప్రైజ్ కలిగించింది. అంటే నాగార్జున కూడా ఇక ఎందుకు 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, అన్నపూర్ణ స్టూడియోస్ మిగతా అన్నీ ఉన్నాయి, సినిమా పరిశ్రమ కానీ సినిమా వ్యక్తులు కానీ ల్యాండ్ డీల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. ప్రతి ఫ్యామిలీకి కూడా ల్యాండ్స్ డీల్స్ గవర్నమెంట్ సహకారాలు అవసరం. ఎందుకు కొట్లాట అనుకుని ఆయన కూడా నాగార్జున కూడా కాంప్రమైజ్ అయ్యారు. అప్పుడు బీఆర్ఎస్తో కూడా కాంప్రమైజ్ అయ్యారు. బీఆర్ఎస్ కూడా కాంప్రమైజ్ అయ్యింది. నేను అడిగాను కేటీఆర్ని ఇంటర్వ్యూలో, మీరు ఎందుకు కూల్చలేదు కన్వెన్షన్ అని చెప్పి. మీరు అన్నారు కదా ముందు మీరు అధికారంలోకి వస్తే మేము అప్పుడు అధికారంలో లేనప్పుడు కన్వెన్షన్ చెరువులు ఆక్రమించింది అన్నారు కదా, ఎందుకు కూల్చలేదంటే ఆయన ఏం చెప్పారంటే కోర్టు స్టే ఉంది, కోర్టు స్టే ఉన్నా కూల్చేశారు ఆయన అని ఆయన చెప్పారు. కోర్టు స్టే ఉన్నా రేవంత్ రెడ్డి కూల్చేశారు. సో ఇవన్నీ కాంప్రమైజ్ జరుగుతూ ఉంటాయి. అయితే ఆ మీటింగ్కి రావడం సంచలనం. ఆ విజువల్ పీసీఆర్ దగ్గర ఇప్పుడు మన దగ్గర ప్లే అవుతున్న ఉంటే కనుక ప్లే చేయొచ్చు. సినిమా పరిశ్రమ రేవంత్ రెడ్డి పెట్టిన మీటింగ్లో నాగార్జున ఉన్నారు అక్కడ. అయితే దాని తర్వాత నాగార్జున ఇంట్లో బహుశా 2 వివాహాలు అయినట్టున్నాయి. ఒకటి నాగ చైతన్య వివాహం శోభిత ధూళిపాలతో జరిగింది. తర్వాత అఖిల్ వివాహం కూడా జరిగింది. అఖిల్ వివాహం అయిందా ఎంగేజ్మెంట్ అయిందా, సారీ నేను రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నా. అఖిల్ వివాహం అయితే ఎంగేజ్మెంట్ అఖిల్ ఎంగేజ్మెంట్ అయింది. బహుశా వివాహం కూడా అయిందో లేదో నేను కరెక్ట్గా రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నాను. అయితే దానికి అమల నాగార్జున ఇద్దరు వెళ్ళి మన రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. సో అదొక సంచలనం జరిగి బహుశా వివాహం కూడా అయింది, అఖిల్ వివాహం కూడా అయింది. సో జైనబ్ రౌజీతో వివాహం కూడా అయింది. వివాహంలో రేవంత్ రెడ్డిని ఆహ్వానించేందుకు వెళ్ళారు. రేవంత్ రెడ్డి కూడా వచ్చేసారు, వచ్చి ఆశీర్వదించారు. సో ఇంకా ఫుల్ కాంప్రమైజ్ అయిపోయింది. ఏంది కన్వెన్షన్ కూల్చడం అన్నీ కూడా నాగార్జున మర్చిపోయిన తర్వాత ఒక చోట ఫిల్మ్ అవార్డ్స్లోనో ఇంకో చోట రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు ఓ ప్రోగ్రాంలో, నాగార్జున చాలా గొప్ప మునగాడు, తన కన్వెన్షన్ ఆక్రమించింది ఏదైతే ఉందో ఒప్పుకొని దాని ప్రభుత్వానికి వదిలిపెట్టాడని చెప్పారు, వదిలిపెట్టేశాడని చెప్పారు. అంటే నాగార్జున ఇక కన్వెన్షన్ మీద దాని రైట్స్ను వదులుకున్నారని స్వయంగా రేవంత్ రెడ్డి మెన్షన్ చేశారు. సో అక్కడే కాంప్రమైజ్ జరిగింది. తర్వాత ఇప్పుడు కేసు నడుస్తుంది, వెంటనే అనౌన్స్ చేస్తే బాగుండదు కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్ మేరకు కంపల్సరిగా ఇక్కడ విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. సో కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నాగార్జున రేవంత్ రెడ్డి మధ్య ప్యాచప్ అయిపోయింది. ఇంకా కొండా సురేఖకి సంబంధించి మొన్న ఇన్సిడెంట్ మనం చూసాం. మొన్న ఆమె కుమార్తె ఏ విధంగా మాట్లాడింది, ఏం చేసిందన్నది చూసిన తర్వాత దానిలో కూడా కాంప్రమైజ్కి వచ్చారు కదా. నా కుమార్తె అన్న మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొండా సురేఖ ముఖ్యమంత్రికి క్షమాపణలు కోరుతూ సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు.
ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత బహుశా ఈ ఇష్యూస్ కూడా హైకమాండ్ దాకా వెళ్ళి ఉంటాయి. కొండా సురేఖతో చాలా ఇష్యూస్ అవుతున్నాయి. నాగార్జున డైరెక్ట్గా కామెంట్ చేశారు. అప్పుడు ఒక దశలో నాగార్జున కామెంట్ చేసినప్పుడు ప్రియాంక గాంధీకి స్వయంగా అమల, చాలామంది తెలియదు, అమల కంప్లైంట్ చేసినప్పుడు ప్రియాంక గాంధీ అమల ఎక్కడో దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఇట్లా మీ మంత్రివర్గంలో సహచరులాలు, మీ కాంగ్రెస్ మంత్రివర్గంలో సహచరులు ఇట్లా నా భర్త నా కుటుంబ పరువు తీసే విధంగా మాట్లాడిందని చెప్పినప్పుడు వాళ్ళు సీరియస్ అయ్యి ఎంక్వైరీ కూడా చేశారు. కానీ ఆ సమయంలో ఒక మంత్రివర్గ నెక్స్ట్ రీషఫల్లో తీసేస్తారు ఈ విషయం మీద అని కూడా వార్తలు వచ్చాయి. సో మొన్న ముఖ్యమంత్రితో వివాదం కూడా జరిగిన తర్వాత ఇవన్నీ పరిణామాల తర్వాత ఇప్పుడు మొన్న జరిగినప్పుడే సరే వెంటనే కాకుండా ఇవన్నీ తప్పులు చేస్తున్నాం, వరుసగా కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హైకమాండ్ కానీ రేవంత్ రెడ్డి కానీ సలహా ఇచ్చి ఉంటారు. అప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ అన్నప్పుడు ఆయన సంతోషించి ఉంటారు కదా, ఎందుకంటే కేటీఆర్ మీద అటువంటి వ్యాఖ్యలే రేవంత్ రెడ్డి కూడా చేశారు. ఇప్పుడు మొన్న కూడా అంతెందుకు ప్రెస్ క్లబ్ జరుగుతున్నప్పుడు సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉండే వ్యక్తులు ఇట్లా మాట్లాడారు రేవంత్ రెడ్డి. అది అంటే ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారనుకోవచ్చా, లేకపోతే ఏమన్నా నిజంగా ఇన్ఫర్మేషన్ ఉందని చేసి తప్పుడు సమాచారం వల్ల చేసింది అనుకోవచ్చు? నేను ఇది తప్పుడు సమాచారము కరెక్ట్ సమాచారము, అది కరెక్ట్ అయినా అది ఏం సంబంధం, ప్రజలకు ఏం సంబంధం? కరెక్ట్ అయినా తప్పైనా ప్రజలకు ఏం సంబంధం? రాజకీయాలు ఉన్నవాళ్ళు రాజకీయాలు మాట్లాడాలి. వ్యక్తిగత రిలేషన్స్ మాట్లాడుకుంటూ పోతే దానికి ఎన్ని ఉంటుందా చెప్పండి. ఇవాళ రేపటి ప్రపంచంలో ఎవరితో సంబంధాలు అనుకుంటూ మాట్లాడుకుంటూ పోతే నీకు ఈ సంబంధాలు నాకు ఈ సంబంధాలు ఉన్నాయంటే ఇద్దరు ఇజ్జత పోయేది, అంతేనా కదా. సో ఇంకోటి, ఈ మధ్యలో కేటీఆర్ రేవంత్ రెడ్డి ఫైట్లో మధ్యలో తీసుకొచ్చి నాగార్జున ఫ్యామిలీని నిల్చోబెట్టారు. మధ్యలో నాగార్జున ఫ్యామిలీ నుంచి సెపరేట్ అయిన వ్యక్తి సమంతాన్ని తీసుకొచ్చి పెట్టారు. సో అందరికంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అందరికంటే కొండా సురేఖ క్షమాపణ చెప్పాల్సింది సమంతను. అక్కడ సమంత అనే క్యారెక్టర్ ఎవరు చెప్తే, నాగార్జున ఫ్యామిలీ నిజంగా చెప్తే అట్లా వెళ్తుందా? అవునా కదా. సరే ఆమెకు కొట్లాడే ఓపిక లేదు, అది కాకపోవచ్చు, కానీ లేకపోతే సమంత కూడా పరువు నష్టం దావా వేస్తే కనుక ఫస్ట్ ఇమ్మీడియట్గా ఎఫెక్టెడ్ పార్టీ ఆమె కదా. కేటీఆర్ వేశారు, కేటీఆర్ క్షమాపణ చెప్పలే, ఇప్పుడు నడుస్తోంది ఇంకా. ఓకే. సో కేటీఆర్ క్షమాపణ చెప్తే ప్రత్యర్థి అయిపోతారని. సో అందుకనే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు కొండా సురేఖ అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్లో ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్లో సఫకేట్ అవుతున్నారు. రేపు మంత్రివర్గం నుంచి తీసేశారు అనుకోండి, మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఓరని గ్యారంటీ ఉందా? సో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండనప్పుడు నువ్వు రాజకీయ పరంగా వ్యక్తిగత విమర్శలకు పోతే గనక బిలో ది బెల్ట్ కొట్టడం అంటారు. సో ఆ విజువల్, అదే నేను చెప్పిన విజువల్. సో అక్కడే చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత సినీ పరిశ్రమ పెద్దలు వచ్చినప్పుడు నాగార్జున కూడా ఆ మీటింగ్ రావడం సర్ప్రైజ్. అక్కడే ఇక నాగార్జునే నేను ఎందుకు రేవంత్ రెడ్డితో గొడవ పెట్టుకోవాలి, నేను ఎందుకు ఈ ఇష్యూ చేయాలని చెప్పి ఆయన అక్కడ కొంత కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అయ్యి ఎన్కన్వెన్షన్ కూడా వదిలేశారని రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. నాగార్జున ఎక్కడ మనకు అనౌన్స్ చేయలేదు. తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్లికి, అఖిల్ ఇంట్లో పెళ్లికి వెళ్ళడం, ఇవన్నీ కూడా సూచిస్తున్నాయి. తర్వాత అల్లు అర్జున్ ఎవరైతే అరెస్ట్ చేశారో అదే అల్లు అర్జున్కు జాతీయ మన ఈ గద్దర్ అవార్డ్స్లో ఉత్తమ హీరోగా అవార్డు ఇచ్చింది. సో అదే చేతుల మీదుగా అక్కడ ఆయన అవార్డు ఇచ్చారు. సో దీన్ని బట్టి ఏంది అంటే, రేవంత్ రెడ్డి బహుశా నేను సినిమా పరిశ్రమ ఇండస్ట్రీ కేర్ చేయట్లేదు, ఇంకా కేటీఆర్ చేతిలో ఇండస్ట్రీ ఉందని చెప్పి ఒక దక్కా ఇచ్చారు. మీరు చూడండి, లాస్ట్ బర్త్డేకు ఎంతమంది రేవంత్ రెడ్డికి విజ్ చేశారు? ఎవరు విజ్ చేయాలి? లాస్ట్ బర్త్డే నవంబర్ 8న రేవంత్ రెడ్డి బర్త్డేకు సినిమా పరిశ్రమలో చాలా తక్కువ మంది విజ్ చేశారు. ఇవాళ ఈసారి బర్త్డేకి అయితే మొత్తం మంది విజ్ చేశారు. అంటే సినిమా పరిశ్రమ కూడా ప్రభుత్వాల్ని లేకపోతే వ్యక్తుల్ని గౌరవించట్లే. సో ఆ గౌరవం తీసుకునేందుకు కోసం ఆయన ఒక దక్కా ఇవ్వాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమ. నేను ముఖ్యమంత్రి, నా చేతిలో ఇది ఉంది, మీరేదో అనుకోకండి. జగన్ అక్కడ దక్కా ఇచ్చారు కదా, పవన్ కళ్యాణ్ ఒక దక్కా ఇచ్చారు దిల్ రాజుకు, వాళ్ళకి నేను ఇక్కడ నుంచి సినిమా పరిశ్రమ రేట్లు పెంచామని. అంటే సినిమా ఇండస్ట్రీ కూడా ప్రభుత్వాలుగా గుర్తించదు, ముఖ్యమంత్రిగా గుర్తించదు. సో గుర్తించినప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే వాళ్ళకి జలకిచ్చి, ఒక 2-3 జలకిచ్చి మిగతా వాళ్ళని దారిలో తీసుకున్నారు. ఇవాళ
మొన్న నవంబర్ 8 బర్త్డేనైతే అందరు లైన్ పట్టారు రేవంత్ రెడ్డికి. ట్విట్టర్ ద్వారా మొత్తం సినిమా హీరోలు అందరూ కూడా రేవంత్ రెడ్డి బర్త్డే విషయం చెప్పారు. అంతకుముందు ఎవరు విషయం చెప్పలేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, మొన్న అందశ్రీ చనిపోయినాడు కదా, ఎంతమంది వచ్చారు